నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. నాగమణికంఠ బిగ్ బాస్ సీజన్ 8లో వెరీ సెన్సిటివ్ పర్సనాలిటీగా అడుగుపెట్టారు. మొదటి రోజు స్టేజ్ పైనే ఏవీతో అందరినీ కదిలించారు. బిగ్ బాస్లో మొదటి 2 రోజులు మైండ్ గేమ్ ఆడాలనుకున్న మణికంఠ ఒక్కసారిగా నామినేషన్లో బ్లాస్ట్ అయ్యాడు. ఆయన ఫ్లాష్ బ్యాక్ విని హౌస్మేట్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అందులో కొంతమంది మాత్రం సింపతి కార్డు వాడుతున్నారు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి నిజంగానే నాగమణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడా? అసలు నాగమణికంఠ ఎవరు? ఆయన చెప్పిన స్టోరీలో ఎంతవరకు నిజం ఉంది వంటి మరిన్ని ఆసక్తికర విషయాలను నాగమణికంఠ రియల్ లైఫ్ స్టోరీలో తెలుసుకుందాం. నాగమణికంఠ అలియాస్ నాగమణి. ఇతను 1994 జనవరి 10న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి అమర్నాథ్, తల్లి సరస్వతి. ఇతనికి కావ్య అనే చెల్లెలు కూడా ఉంది. ఇక మణికంఠ తల్లి టీచర్గా పనిచేస్తే తండ్రి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు. అలా మణికంఠకు 2 ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి యాక్సిడెంట్లో మరణించడంతో తన తల్లి పుట్టింట్లో ఉంటూ జాబ్ చేస్తూ బిడ్డని పోషించేది. ఇక కూతురు ఒంటరితనాన్ని చూస్తూ ఉండలేక తల్లిదండ్రులు సరస్వతికి అమర్నాథ్తో పెళ్లి చేశారు. అలా వీరిద్దరికీ కావ్య అనే అమ్మాయి జన్మించింది. అలా మణికంఠకు కూడా అమర్నాథ్ తన సర్నేమ్ ని ఇచ్చి సొంత కొడుకులాగే చూసుకుంటూ ఉండేవాడు. ఇక మణికంఠ తన స్కూలింగ్ ను హైదరాబాద్ లోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉండే మణికంఠకు చిన్నప్పుడు నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉంటే మణికంఠకు అమర్నాథ్ తన సొంత తండ్రి కాదని స్టెప్ ఫాదర్ అని తల్లి చెప్పడంతో దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. ఆ తర్వాత మానసికంగా కుంగిపోయిన మణికంఠ అప్పటి నుంచి తన అమ్మమ్మ తాతయ్యలతోనే కలిసి ఉంటూ చదువులను కొనసాగించాడు. ఇక అలా తనతో మాట్లాడేందుకు తన తల్లి ఎంత ప్రయత్నించినా మణికంఠ మాత్రం ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకోకూడదని మోడలింగ్, యాక్టింగ్లో ట్రై చేయాలని అనుకున్నాడు. అలాగే తాను డిగ్రీ చదువుతున్న సమయంలో ర్యాప్ వాక్స్ కొన్ని బ్రాండ్స్కు గ్రూప్ మోడల్గా కూడా చేస్తూ తన ఖర్చులకు తానే డబ్బులు సంపాదించుకునేవాడు. కానీ ఎప్పుడైతే తన తాతయ్య అమ్మమ్మ 2 సంవత్సరాల వ్యవధిలో మరణించారో అప్పుడు వేరే దారి లేక తల్లి దగ్గరికి వెళ్ళాడు. అలా ఓవైపు CA చదువుతూనే సినిమా అవకాశాల కోసం ట్రై చేశాడు. కానీ తనకు యాక్టింగ్ స్కిల్స్ లేకపోవడంతో ఎవ్వరూ ఇతన్ని తీసుకోలేదు. దీంతో సీరియల్స్తో ట్రై చేశాడు. అక్కడ కూడా మెయిన్ లీడ్ కాకుండా సైడ్ క్యారెక్టర్లే వచ్చాయి. డబ్బులు కూడా సరిగ్గా వచ్చేవి కావు. అదే సమయంలో మణికంఠ తల్లికి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉండటంతో అమర్నాథ్ ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. 2019లో ఆమె మరణించింది. తల్లి దహన సంస్కారాలు తానే చేస్తానని ₹1 కూడా అమర్నాథ్ను పెట్టవద్దని చెప్పాడు. మణికంఠ వద్ద కూడా డబ్బులు లేకపోవడంతో ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరీ దహన సంస్కారాలు చేశాడు. ఆ తర్వాత అమర్నాథ్ను తండ్రిలా, కావ్యను చెల్లిలా అంగీకరించడానికి ఇష్టపడని మణికంఠ తల్లి మరణం తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి హాస్టల్లో ఉంటూ ఓవైపు CA ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యాక్టింగ్ చేసేవాడు. అదే సమయంలో తన కాలేజ్ మేట్ అయిన ప్రియా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలన్నది ఆమె ప్లాన్. కానీ మణికంఠకు జాబ్ చేయడం ఇష్టం లేక యాక్టింగ్ను ప్రొఫెషన్గా ఎంచుకోవాలని అనుకున్నాడు. అదే విషయంలో వీరిద్దరికీ తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో నటించినా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు. తన జీవితంలో అనుకున్నది ఏది జరగకపోవడంతో సెన్సిటివ్ అయిన మణికంఠ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చేసేదేమీ లేక 2022లో మణికంఠ ప్రియను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ ఇద్దరు జాబ్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడే వీరికి పాప పుట్టింది. ఇక తమ జీవితం బాగుంటుందని అనుకుంది ప్రియ. కానీ మణికంఠ ఆమెకు చెప్పకుండా జాబ్ రిజైన్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అయితే మణికంఠ మాత్రం యాక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని, కూతురికి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని చెప్పడంతో ప్రియ 2 సంవత్సరాలు టైం ఇచ్చి ఇండియాకు పంపించడం జరిగింది. అలా ఇండియాకు వచ్చి మళ్ళీ అవకాశాల కోసం ట్రై చేశాడు. ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఒక మేనేజర్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్గా సెలెక్షన్ జరుగుతున్నాయని తెలుసుకొని అక్కడకు వెళ్ళాడు. కానీ ఎలాంటి ఫేమస్ కానీ నాగమణికంఠను సెలెక్ట్ చేసుకోలేదు. కానీ మణికంఠ స్టోరీ చెప్పగానే ఓకే చేశారని తెలుస్తోంది. అయితే మణికంఠ మొదటి రోజు ఈ స్టోరీ స్టేజ్ పై మరోలా చెప్పాడు. తన భార్య వదిలేసిందని చెప్పాడు. కానీ హౌస్లో మాత్రం శేఖర్ భాషతో తన భార్య తనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుందని, రోజు కెరియర్ గురించి మాట్లాడుకుంటామని చెప్పాడు. దీంతో మణికంఠను పల్లవి ప్రశాంత్లో కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక హౌస్లో కూడా నాగమణికంఠను ట్రిగర్ చేయడంతో సాడ్ స్టోరీని చెప్పేశాడు. దీంతో హౌస్లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక హౌస్లో కూడా మణికంఠ ఏడ్ చేశాడు. ఇటు పర్సనల్ లైఫ్ అటు ప్రొఫెషనల్ లైఫ్ సక్సెస్ కాకపోవడంతో మణికంఠ మెంటల్ స్టెబిలిటీని కోల్పోయాడు. ఇలాంటి వాడిని ఎందుకు
బిగ్ బాస్ తీసుకువచ్చారని నెటిజన్స్ అంటున్నారు. అయితే మణికంఠ హౌస్లో ఉండే స్ట్రాంగ్ అయితే మాత్రం ఆ క్రెడిట్ బిగ్ బాస్కి దక్కడం ఖాయమని కొందరి వాదన. అయితే మొదటి వీక్లోనే నామినేషన్లో ఉన్న నాగమణికంఠ ఓటింగ్లో మాత్రం 2వ స్థానంలో ఉన్నాడు. ఈ లెక్కన మనోడి కంటెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాగే మణికంఠ తన ఆట తీరును మార్చుకుంటూ విన్నర్గా నిలుస్తాడా లేదా అనేది చూడాలి.